ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నియామకాలపైన రాజకీయ దుమారం రేగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరిట భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. మచిలీపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, మొత్తం నియామకాలపైన సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోల ద్వారానే అక్రమాలకు అవకాశం కల్పించారని పేర్ని నాని ఆరోపించారు. గతంలో అమల్లో ఉన్న నిబంధనలను రద్దు చేసి టెట్, డిఎస్సి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా టీడీపీ అనుచరులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారని, నిజమైన జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి అక్రమంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే గత కొన్ని రోజులుగా ఈ డిఎస్సి నియామకాలు జరిగాయి, ఇది అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయం చేస్తూ డైరెక్ట్గా సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎలా అయితే జరిగిందో ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇంకా ఎలాంటి డిమాండ్లు తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ? రవి, మొదటి నుంచి కూడా ఏదైతే డిఎస్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి యొక్క నోటిఫికేషన్ ని పెద్ద ఎత్తున అంటే దాదాపు 16,000 ఉద్యోగాలను డిఎస్సి రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే చూస్తున్నాం. దాదాపు డిఎస్సి పూర్తి అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడి నుంచి మొత్తం ఏదైతే నిరుద్యోగులకు అందరికీ కూడా దాదాపుగా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు అయితే తీసుకుంది. ఇప్పటికే దాదాపు నిరుద్యోగులంతా ఉద్యోగాల్లో కూడా చేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కాడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో అవకతవకలు జరిగాయి అంటూ మొదటి నుంచి విమర్శలు అయితే గుప్పిస్తున్నట్టు చూస్తాను. ఆ విమర్శలతో పాటు ఏదైతే స్పోర్ట్స్ కోటలు ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు కట్టబెట్టారు, దొడ్డిదారునంటూ కూడా ఈ యొక్క జరిగినటువంటి ఈ యొక్క నియామక మొత్తాన్ని కూడా రద్దు చేయాలి, దీన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ గత కొంతకాలం నుంచి అయితే నిరసనల కార్యక్రమాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్టు చూస్తాను. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ లో కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకపోయినా కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో చాలు ఉద్యోగాలు ఇచ్చేశారనేది ప్రధాన డిమాండ్ అయితే వైఎస్ఆర్సీపీ తెస్తుంది. అదేవిధంగా ఆ యొక్క నియామకాలు ఏదైతే చేపట్టారో అవన్నీ రద్దు చేయాలంటే కూడా ఆ వైసీపీ చేస్తున్న నిరసనలో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కూడా కలెక్టర్ కి అయితే కూడా వైఎస్ఆర్సీపీ కూడా మెమోరాండం ఇవ్వటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఏదైతే డిఎస్సీని రద్దు చేసి సిబిఐకి వారి అప్పచెప్పాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ కేవలం సిబిఐ విచారణ జరపాలి అన్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయినాయి, వాళ్ళు ఉద్యోగాలు జాయిన్ అయిపోయారు, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి సమయంలో సిబిఐ విచారణ జరిపి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండా? అంటే ఎస్ సార్, ఏదైతే డిఎస్సీలో ఇప్పటి వరకు ఏదైతే ఉద్యోగాలు పొందున్నారో వీళ్ళంతా కూడా దాదాపుగా ఎక్కువ మంది అంటే ప్రధానంగా వైసీపీలో ఆరోపిస్తున్నట్లు కూడా దాదాపు 40 నుంచి 50 పోస్టులు మాత్రమే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా స్పోర్ట్స్ కోటాలో ఎన్నిక కాబడ్డే వాళ్ళు. స్పోర్ట్స్ కోటా కూడా ఏదైతే కొన్ని చట్టా ప్రకారం, జీవో ప్రకారం ఉండాల్సినటువంటి నిబంధనలు లేకపోవడం, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే ఇచ్చేశారు. జాతీయ, అంతర్జాతీయ ఒక వేదికల మీద పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులకు కాకుండా కేవలం పార్టిసిపేట్ చేసిన వ్యక్తులకు అంటే దాంట్లో పాల్గొని బహుమతులు పొందిన వ్యక్తులకు కాకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా కొన్ని లక్షల రూపాయల చేతులు మారాయి. అధికార పార్టీ ఇది చేసింది అంటే ఆరోపణలు అధికార పార్టీపై చేస్తూ సిబిఐతో ఎంక్వైరీ చేసినట్లయితే ఈ యొక్క మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడుతుంది వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణగా అయితే ఈ నిరసన కార్యక్రమాల్లో చేస్తుంది. రవి, అంటే జంతర్ మంతర్ వద్ద దాదాపుగా ఇన్ని రోజులు దీక్ష చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అటు కాక్రోచ్ జనతా పార్టీ కానీ యువత కానీ భారీ స్పందన వచ్చింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేస్తున్న దీక్షలకు కానీ లేదంటే ఇలా నిరసన కార్యక్రమాలకు కానీ నిజంగా స్పందన వస్తుందా ప్రజల నుంచి? అంటే ప్రధానంగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ
చేస్తున్నటువంటి కార్యక్రమానికి కేవలం వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ విద్యార్థి నాయకులు తప్ప బయట పబ్లిక్ నుంచి పెద్ద స్పందన అయితే లేదని అయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఆ పేపర్ లీకేజీలో పెద్ద ఎత్తున ఉద్యమం, అంటే కాక్రోచ్ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు యువతతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పాల్గొవటం, అప్పటికే ఏదైతే ప్రభుత్వం కూడా దాంట్లో జరిగింది, అంటే అవకతవకలు జరిగినాయి పేపర్ లీకేజీలో ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అప్పటికే కేసులు నమోదు చేయటం, వారిపైన చట్టరీత్యా అన్ని రకాలుగా చట్ట కార్యక్రమాలకు పాల్పడటం అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అక్కడ నేపథ్యం వేరుగా ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్త ఉద్యమము, దేశవ్యాప్త డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయటం అయితే చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే తీసుకొని ఇక్కడ కూడా జరిగిన అవకతవకలు జరిగినాయి. ఇక్కడ జరిగినటువంటి ఏదైతే డిఎస్సీలో కూడా లోకేష్ బాబు పాత్ర ఉంది. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కనుక రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ గా కూడా వైఎస్ఆర్సీపీ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ నేపథ్యానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నేపథ్యానికి చాలా పెద్ద తేడా. అక్కడ పబ్లిక్ నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ పెద్ద ఎత్తునటువంటి పార్టిసిపేషన్, పెద్ద ఎత్తున నుంచి మద్దతు రావటం వల్ల డిస్కస్ అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి అయితే వస్తే మాత్రం ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ తప్ప పెద్ద పబ్లిక్ నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ ఇంకా స్పందన లేదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.